ప్రైజ్ లార్డ్. ఈ విన్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28:14. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు గాని క్రిందివాడుగా ఉండవు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఈ దినమున అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు మనకి ఏమని సెలవిస్తూ ఉన్నారు ఈ దినమున అంటే, తలగా నియమించును గాని తోకగా నియమించరంట. పైవాడిగా ఉంటావు కానీ క్రిందవాడిగా ఉండవని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని కృప ఈ యొక్క వాగ్దానంలో కనపడుతూ ఉన్నదండి. మనము పైవారిగా ఉంటాము కానీ క్రిందవారిగా ఉండము అనగా, దేవుని యొక్క పరలోక వారసులుగా ఉంటాము కానీ ఈ యొక్క నరకానికి వెళ్ళవారిగా ఉండము అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాగే తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అంటూ ఉన్నారు. అనేక మందిలోని మనము ఎల్లప్పుడూ కూడా ఘనముగా ఉంటాము కానీ ఘనహీనముగా మనము ఉంచకుండా దేవుడు సహాయం చేస్తారంట. చాలామంది మా యొక్క జీవితాలు ఎలాగ ఉంటాయి, ఏ ఒక్క స్థితిలో ఉంటాయి అని ఎంతో మదన పడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎల్లప్పుడూ కూడా తలగానే ఉంటారు. ఇది దేవుని యొక్క వాగ్దానము, దేవుడిచ్చు మాట అని దేవుడి దినమున సెలవిస్తూ ఉన్నారు. అలాగనే మీరు పరలోక వారసులు, నా బిడ్డలు అని దేవుడు ఈ దినమున చెప్తూ ఉన్నారు. మన జీవితంలో ఎప్పుడు కూడా అధైర్య చెందకుండా దేవుణ్ణి ఆనుకుంటే కనుక దేవుడు మన ఎడల ఆయన కృప చూపిస్తారు. దేవుని వాక్యంలోని, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, దేవుడు ఆయన యొక్క వాక్యము ద్వారా మనకి ఏది నేర్పిస్తూ ఉన్నారు, ఏది ఆజ్ఞ అనేది మనకి అనుగ్రహిస్తూ ఉన్నారో వాటిని మనము శ్రద్ధగా దేవుని ఎడల భక్తితో గనక ఉంటే మనము సమస్త జనుల కంటే హెచ్చింపబడి ఆశీర్వదింపబడి మనము మన జీవితంలో తలగా ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ఎల్లప్పుడూ కూడా ఆయన వాక్యానుసారముగా జీవించి ఆయన యందు మనము ఆనందించి ఆయన యొక్క కృపతో మనము తలగా ఉండి మనము మన యొక్క జీవితాలు, మన బిడ్డలు, మన కుటుంబాలకి ఆశీర్వాదముగా ఉండాలని దేవుడి దినమున ఆయన సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఈ యొక్క వాగ్దానము, వాక్యము నెరవేర్చబడి దేవుని యొక్క కృప, ఆయన ఎడతెగని ఆయన హస్తము, ఆయన ధననిధి మీకు అనుగ్రహించినగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ యొక్క కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మేము ఎల్లప్పుడూ కూడా తలగానే ఉంటాము కానీ తోకగా ఉండము. నా ప్రభా, మీ వాక్యానుసారముగా మేము జీవించడానికి మీరే విశ్వాసమును మాకు శక్తిని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. నాయన, ఏ మనుషుడు కూడా తప్పిపోవాలని కోరుకోడు నా ప్రభా. అయితే నాయన, మీ యొక్క శక్తి, మీ యొక్క అనుగ్రహం మా ఎడల ఉండి మేము మీ యొక్క కృపలో నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారి యొక్క జీవితాలలో మీ యొక్క కృపని అనుగ్రహించండి. వారి యొక్క బిడ్డలు, వారి యొక్క చేయి పనులు, వారి యొక్క ఉద్యోగాలు, వారి ఆరోగ్యములు, ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నిటినీ అనుగ్రహించండి ప్రభా. ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా సహాయం చేయండి. ఎవరు కుటుంబాలలో నాయన అలజడులు లేకుండా సహాయం చేయండి. కుటుంబాల్లో శాంతికరముగా, నెమ్మదిగా ఉండడానికి మీ కృపని అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసేసి స్వస్థపరచండి
నా ప్రభా స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు నాయన. డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని భద్రపరచండి నా ప్రభా. నాయన కరోనా కానీ ఒమిక్రాన్ కానీ ఏది కూడా ఎవరికి బాధించకుండా నాయన బిడ్డలకి నాయన మీ యొక్క కంచి వేసి భద్రపరచండి నాయన. బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో నాయన నా తండ్రి ప్రయాణిస్తూ ఉండగా వారి యొక్క గమ్యాలకి నా ప్రభా సురక్షితంగా చేర్చి రాకపోకలు అందు మీరు తోడై ఉండండి. హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలు నాయన త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. నా దేశంలో నా ప్రభా చక్కగా నాయన నా తండ్రి మరి ఆర్థిక పరిస్థితి కానీ నాయన ఎటువంటి అలజడులు కానీ ఎటువంటి ఉద్రిక్తలు కానీ ఏమీ లేకుండా నాయన మీరే నా ప్రభా నా దేశాన్ని నెమ్మదిగా ఉండడానికి నా ప్రభా సహాయం చేయండి. 190 దేశములకి కూడా నాయన మీ హస్తము తోడై ఉండి నాయన ప్రతి దేశము మీద మీ యొక్క కృపని నా తండ్రి ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. యేసయ్యా నా తండ్రి ఎవరు కూడా నాయన నష్టపోకుండా నాయన మీ యొక్క పరలోక వారసులుగా నాయన ఉండడానికి సహాయం చేయండి. ఏ ఆత్మ నశించిపోకుండా మీ కృపలో నా తండ్రి ప్రతి ఒక్కరిని భద్రపరచండి. ప్రతి ఒక్కరికి మీ వాక్యము నాయన నా తండ్రి వారు తెలుసుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.